అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనము నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి డ్రాయింగ్ ఎలా గీయాలో చూద్దాం. ముందుగా ఇక్కడ నేను అవుట్లైన్ గీస్తున్నాను. మీరు ఈ పిక్చర్ని ప్రింట్అవుట్ తీసుకున్నా కానీ లేకపోతే ఫోన్లో మనం గ్రిడ్ పెట్టుకుని ఇదే విధంగా పేపర్ మీద గ్రిడ్ లాగా వేసుకున్నాక ఆ నెంబర్స్ అది వేసుకుని దాన్ని బట్టి మనము అవుట్లైన్ గీసుకోవాలి. గ్రిడ్ని చూస్తా మనము ఇక్కడ గ్రిడ్ ద్వారా పెద్ద పెద్ద బాక్సులు వేసుకున్నాను నేను. లేదంటే మీరు చిన్న చిన్నవి వేసుకుని కూడా మెజర్ చేసుకోకుండా వేసుకోవచ్చు. పిల్లలు ఎవరైనా మనకి రిపబ్లిక్ డే కూడా వస్తుంది కదా, ఎవరైనా స్కూల్లో ఏదైనా కాంపిటీషన్కి ఈజీగా ఎలా గీయాలి అనేది కూడా నేర్చుకోవచ్చు. గ్రిడ్ వేసినప్పుడు కూడా జస్ట్ పైన నెంబర్స్ వేసుకోండి. నెంబర్స్ వేసుకున్నప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. లేదంటే ఏ బాక్స్లోకి వెళ్తున్నాము అనేది కన్ఫ్యూజ్గా ఉంటుంది. అవుట్లైన్ కొంచెం లైట్గా వేసుకుంటే మనకి కలరింగ్ చేసేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. మరీ థిక్గా వేయద్దు, తర్వాత రబ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. అలాగే ఇది నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిది. అలాగే నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ది కూడా వేశాను. కలరింగ్ చేసేటప్పుడు కూడా మనము ఏ వేలో అయితే ఒకటే వేలో చేయండి. అడ్డంగా గీసి మళ్ళీ నిలువుగా గీయద్దు. అలాగా ఒకటే వేలో గీస్తే నీట్గా ఉంటుంది కనిపించేటప్పుడు కూడా. సుభాష్ చంద్రబోస్ గారు జనవరి 23 ఒడిస్సాలో జన్మించారు. ఈయన మన దేశానికి స్వాతంత్రం తేవాలని చాలా కష్టపడ్డారు. కానీ మనకి స్వాతంత్రం రాకముందే చనిపోయారు. నేను లైట్ బ్రౌన్ వేస్తున్నాను, ఎందుకంటే మనకి పిక్చర్లో మనకి ఇలా క్రాస్గా ఉండటం వల్ల ఎడ్జ్ ఉంది కదా, అందుకని వేస్తున్నాను. అబ్జర్వ్ చేసుకోండి. ఇది స్కిన్ కలరు వేసేటప్పుడు మనము మామూలు డర్మ్స్లో కూడా లైట్ కలర్ స్కిన్ కలర్ ఉంటుంది కదా, అది వేసుకున్న తర్వాత మళ్ళీ మనం లైట్గా థిక్ బ్రౌన్ ఉన్నది వేసుకోవాలి. జస్ట్ అవుట్లైన్ లాగా మళ్ళీ థిక్గా గీస్తున్నాను. ఇక బ్లాక్ కలర్ స్పెట్స్ కదా, దానికోసం నేను జస్ట్ ఊరికే బ్రౌన్తో ముందు వేసి తర్వాత బ్లాక్తో వేస్తాను. స్కిన్ కలరు వేస్తున్నాను. మనకి ఎక్కడెక్కడైతే డార్క్ షేడ్ కనిపిస్తుందో అక్కడ వేసుకోండి. వన్స్ బ్రౌన్ వేసిన తర్వాత మళ్ళీ బ్లాక్ కలర్తో రెండోసారి వేస్తున్నాను. అక్కడ మనకి కార్నర్ పిక్చర్ ఇచ్చాను కదా, అక్కడ బ్లాక్ కావడం వల్ల లైట్గా డార్క్గా ఉంది, అందుకని అక్కడ డార్క్ కలర్ వేసుకోవాలి. మనం ఫోటోని చూసుకుంటా మన ఏ విధంగా ఉందో దాన్ని బట్టి వేసుకోవాలి. మిడ్ టోన్ దగ్గర కొంచెం మీడియంగా ఉండే బ్రౌను, బాగా డార్క్గా ఉన్న చోట థిక్ బ్రౌన్, అలాగా స్కిన్ కలర్ ఉంటుంది కదా మామూలుగానే మనకి కలర్ పెన్సిల్. ఈ లోపల వైట్గా ఉంచేయకుండా మనకి గ్రే కలర్ వేసుకుంటే బాగుంటుంది. లైట్ గ్రే కలర్ వేసుకోవాలి, థిక్ గ్రే కలర్ కాదు.
నోస్ దగ్గర మనకి అటుపక్కగా ఉంది, ఇటు పక్కన మళ్ళీ మధ్యలోనేమో లైట్గా ఉంది. అక్కడ మనము జస్ట్ వైట్ లాగా ఉంచకుండా లైట్ కలర్ వేసుకుంటే సరిపోతుంది. క్రీమ్ కలర్ లాంటిది ఉంటుంది కదా వైట్ లాగా, అది ఇప్పుడు క్రీమ్ కలర్ వేసాను. ఐ గీసుకునేటప్పుడు కూడా జస్ట్ మధ్యలో బ్రౌన్ వేసిన తర్వాత అప్పుడు బ్లాక్ కలర్ మళ్ళీ రెండో షేడింగ్ వేస్తున్నాను, సెకండ్ లేయర్. జస్ట్ లైట్ గ్రే కలర్ వాడుతున్నాను, లోపల వైట్గా ఉంటుంది కదా కన్నుకి. జస్ట్ మనము అది ఎటువైపుగా ఉందో అలా వంపుగా వేసుకుంటే సరిపోతుంది. బడబడా వేయమాకండి, లైట్గా వేసుకుంటే 2 లేయర్లు వేసుకుంటే మనకి అది బ్లెండ్ అయిపోతుంది. ఇక లిప్ కూడా మనకి బాగా థిక్ రెడ్ ఇచ్చాడు, మనం అంత రెడ్ వేసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ మీడియం కలర్ వేసుకుందాము. ఇక్కడ సైడ్ మనకి వైట్గా ఉంది, అక్కడ లైటింగ్ సైడ్గా పడడం వల్ల అక్కడ అందుకని క్రీమ్ కలర్ యూజ్ చేశాను. ఇయర్కి కూడా మొత్తం మనం ముందు లైట్ కలర్ వేసిన తర్వాత ఎక్కడైతే డార్క్గా ఉందో అక్కడ థిక్ బ్రౌన్ యూస్ చేస్తాము, ఎక్కడైతే వైట్గా ఉందో అక్కడ జాగ్రత్తగా చూసుకుని వదిలేయడం, కానీ లేదంటే జస్ట్ ఎరేజర్తో ఎరేజ్ చేసుకుంటే సరిపోతుంది. పైన క్యాప్కి ఎలాగైతే వేసుకున్నామో సేమ్ అలాగే కింద డ్రెస్కి కూడా మొత్తం గ్రీన్ వేసుకుని, నెక్ దగ్గర తప్ప నెక్ దగ్గర కొంచెం స్కిన్ కనబడుతుంది కాబట్టి అలా వేస్తున్నాము. సేమ్ 2-3 లేయర్స్ వేస్తేనే బాగా వస్తుంది, ఒక్క లేయర్తో నీట్గా రాదు. ఇక్కడ పైన ఉన్నట్టే పైన ఇండియన్ ఫ్లాగ్ వేసుకున్నాము బ్యాక్ సైడు. నేను ఇక్కడ మామూలు క్రేయాన్తో వేసేస్తున్నాను, కలర్ పెన్సిల్ ఏం యూజ్ చేయట్లేదు, క్రేయాన్తో ఫాస్ట్గా అవుతుందని. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు డ్రాయింగ్ నేర్చుకునే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.